ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. మనం చదువుకున్న లేఖనంలో ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అంటే యేసుక్రీస్తు. ఆయనే ప్రకటన గ్రంథంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. త్వరగా వచ్చుచున్నాను అని చెప్తా ఉన్నాడు. ఆమెన్ అంటే అవునుగాక. ప్రభు అయిన యేసు రమ్ము అని యోహాను భక్తుడు పలుకుతా ఉన్నాడు. ఒక క్రైస్తవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఆశతో అపేక్షించుట. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాని ప్రకారమే మన యొక్క జీవితం యొక్క గురి ఉండాలి. క్రీస్తు యొక్క రెండవ రాకడ అనే పదాన్ని గ్రీక్లో పెరౌషియా అన్నారు. మరణాత అని బైబిల్ మిషనరీలు చెప్తూ ఉంటారు. ప్రభు వస్తా ఉన్నాడని. రక్షణ పొందిన మనము యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పినట్లుగా 14వ అధ్యాయంలో నేనుండే ప్లేస్లో మీరు ఉండినట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. కలవరపడద్దు, మీ హృదయాల్ని కలవరపడనివద్దు అని చెప్పాడు. సో రక్షించబడిన నీ జీవితంలో క్రీస్తు యొక్క రెండవ రాకడను నువ్వు ఆశతో అపేక్షించాలి. చాలా ఇంపార్టెంట్. మొదటి రాకడను బట్టి నువ్వు రక్షణ పొందావు, పాపక్షమాపణ వచ్చింది నీకు. రెండవ రాకడలో నువ్వు ఎత్తబడతావు. చాలా ఇంపార్టెంట్ అది. సో నువ్వు రక్షించబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న మాయల్లో మళ్ళా చిక్కుకోకుండా యేసుక్రీస్తు నా రక్షకుడు రెండవసారి నా కోసం వస్తున్నాడు, నేను రెడీగా ఉండాలా. నేను జీవిస్తున్న ఈ లోకం ఇది నాకు శాశ్వతం కాదు. నేను ఈ లోకంలో యాత్రికుడను. అబ్రహాము వీళ్ళు గుడారాలలో నివసిస్తూ దేవుని చేత కట్టబడిన ఆ పట్టణం కోసము విశ్వాసంతో ఎదురు చూస్తూ ఈ లోకంలో యాత్రికులై జీవించారని మనం చదివాం. సో నీకు ఈ అవగాహన రక్షించబడిన తర్వాత ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఎందుకంటే లోకం లాగేస్తూ ఉంటుంది. లోకంలో ఎన్నో ఆచారాలు వచ్చేసినాయి. ఈ సమయం అంటే దీని గురించి ఆలోచన చేయాలా, ఈ పండుగ వచ్చినప్పుడు ఇదే ఆలోచన చేయాలి. ఇది కాదు, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నువ్వు వీటిలన్నిటిలో మధ్యలో చిక్కుకొని క్రీస్తు రెండవ రాకడ గురించి మర్చిపోయావంటే జాగ్రత్తగా ఉండవు. పేతురు 3వ అధ్యాయం 2వ పేతురు పత్రికలో 3వ వచనం చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించిన కొలది మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభము నందు ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. సో దినాలు క్రీస్తు మొదటి రాకడ వచ్చిన దగ్గర నుంచి సంవత్సరాలు దినాలు ఎక్కువయ్యే కొంది ఇంకా ప్రభు రాలేదే అనే దాంట్లో వేచి ఓపికతో చూసే దాంట్లో నువ్వు జాగ్రత్త పడకపోతే కొంతమంది ఏంది రాలేదే అని ఆ మాటని నిజంగా నమ్ముతానికే, అసలు నమ్ముతున్నావా అనే దాంట్లో నువ్వు నీ హార్ట్ ఉన్నదని దాంట్లో డౌట్ పడే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త లేకపోతే. ఆదిమ క్రైస్తవులైతే ఇప్పుడు మనం చదువుకున్న యోహాను, పేతురు, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వీళ్ళందరూ కూడా ప్రభు రాకడ గురించి చెప్పారు. పౌలు గారు ఆ దినము సమీపించే కొలది మరీ జాగ్రత్త, ఇంకా ఎక్కువగా సహవాసంలో కలుసుకుంటూ ఉండండి. కానీ అంత్య దినాల్లో చాలామంది ఈ యొక్క ఉద్దేశాన్ని మరిచి జీవిస్తూ ఉంటారు. సో క్రైస్తవ జీవితం ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నువ్వు బాగా చదువుకోవాలా, ఇది మర్చిపోయావు అనుకో డేంజరే. ముఖ్యంగా నువ్వు బాగా కంఫర్ట్గా
ప్రభువుని నమ్ముకున్న తర్వాత ధనంలో బ్లెస్ అవుతూ ఉన్నాను అని నువ్వు ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఇది మర్చిపోయావంటే నువ్వు డేంజర్లో ఉన్నట్టే. నువ్వు ఎలా జీవించినా ముఖ్యంగా ఈ యొక్క దృక్పథం కలిగి నువ్వు జీవించాలి. మనం చదువుకున్న 2వ పేతురు 3వ అధ్యాయం 11, 12 కలిపి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టు పంచభూతములు మహావేండంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టుచు, చాలా ఇంపార్టెంట్, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం ఇందాక చదువుకున్నాం, యోహాను భక్తుడైతే ప్రభువైన యేసు రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు రమ్ము, ఈ సంగతులు చెప్తున్నవాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు అనగానే భక్తుడు ఏమంటున్నాడంటే రమ్ము అంటున్నాడు. మన హార్ట్ ఎక్కడుంది? చాలా జాగ్రత్త. జరగబోయే మనకి గొప్ప నిరీక్షణ భక్తునికి ఇచ్చేది ఏంటంటే ఆయన 2వ రాకడే. ఆయన 2వ రాకడ సిద్ధపడుతూ ఉన్న భక్తునికి చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన 2వ రాకడ రక్షణ పొంది కూడా ఈ లోకంలో ఉన్న వాటిని ఎతుకుతూ వాటిని బట్టే నువ్వు ఆనందిస్తూ ఉంటే, సిద్ధపడకుండా ఉంటే నీకు చాలా ట్రబుల్గా ఉంటుంది. సో ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కాకపోతే ఆయన సూచనలు చెప్పాడు. అబద్ధ బోధన్నాడు, ప్రేమ చల్లారుతుందన్నాడు, యుద్ధాలన్నాడు, భూకంపాలన్నాడు. ఇవన్నీ కూడా సూచనలు. అంత్యదినాల్లో ఇలాంటి పీపుల్ చాలామంది ఎక్కువైపోతారు. పునరుద్ధానం లేదనే వాళ్ళు కూడా బయలుదేరతారు. డిఫరెంట్ బోధలు వస్తాయి. వీటన్నిటి మధ్య నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవునిగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వస్తాడు. నీకు సిద్ధపరిచిన స్థలములో నిన్ను తీసుకెళ్తానికి ఆయన వస్తాడు. రెడీగా ఉండు. నువ్వు ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని సోమర్తనంగా అశ్రద్ధ వహించమని కాదు, కానీ దేంట్లో ఉన్నా నీవు ఇది కాదు శాశ్వతం, నేను ఇక్కడ బ్లెస్ అవుతున్నా, దేవుని మహింపరచాలా, నేను రెడీగా ఉండాలి, నా లైఫ్ ఇది కాదు, ఇది పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు నాది. పైన వాటిని నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఎంతో జాగ్రత్త కలిగి పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే ఈ పాత భూమి పాత ఆకాశము గతించిపోతున్నాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది, అందులో నీతే నివసిస్తుందని చెప్తున్నాడు పేతురు. ఇందాక మనం 2వ పేతురు 3వ అధ్యాయం 13, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నీతిగా జీవించడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ప్రభువు రాకడ కోసం నువ్వు ఆలోచించే దాంట్లో ఎలా ఉన్నావు? ఇవన్నీ సమీపిస్తూ ఉన్నప్పుడు, యుద్ధాలు జరిగేటప్పుడు మీరు జాగ్రత్త పడండి. ఆయన ద్వారం వద్దనే ఉన్నాడని తెలుసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల వలె ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాడెక్కండయ్యా 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 అని నోవాహు బతిమాలతా ఉన్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోరు. అలానే ఉంటుంది. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయి. ఇవన్నీ చూస్తుంటే నీకు ఓపిక తగ్గిపోయే టైమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, ఓపిక పోతూ ఉంటుంది. బట్ జాగ్రత్త పడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీవు ఆయన వలె, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక్కడ ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము, కనుక ఆయన్ని పోలి ఉంటాము. ఇది నువ్వు సంతోషించాల్సిన విషయం. నీవు నీ రక్షకుడు వచ్చినప్పుడు ఈ పాపము నుంచి సంపూర్ణంగా విమోచించబడతావు. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. సో నా ఒరిజినల్ పొజిషన్కి నేను ఎప్పుడు వెళ్తానంటే, ప్రభా తొందరగా రా, తొందరగా రా. అది నీ గోల్ అయి ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండు. ఈ విషయమై సిద్ధపడేవారు, దానికి తగినట్టుగా జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు.
రక్షించబడిన తరువాత కూడా ఇకలోక సంబంధమైన సౌఖ్యాల కోసం ఎదిగే వాళ్ళు చాలా ఎక్కువ. పేదరికంగా ఉండమని కాదు, నువ్వు ఏది చేస్తున్నా ఈ గోల్ మర్చిపోయావంటే నువ్వు డేంజర్లో ఉన్నట్టు. నువ్వు నిద్రించుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే చాలా డేంజర్లో ఉన్నట్టు. ఆ దినంలో యేసుప్రభు వారు చెప్పారు, ఇద్దరు పనుకొని ఉంటే, ఇద్దరు మిద్ద మీదకి వెళ్తే ఒకరే, ఇద్దరు తిరుగులు చేస్తా ఉంటే ఒకరు లేపబడతారు. సో నీకు జాగ్రత్త ఉండాలి. చాలా ఎప్పుడు కూడా మన హార్ట్ ఆయన యొక్క రాకడ గురించి ఎంతవరకు నేను సంతోషంగా ఉన్నాను. మనుషుల మాయలో పడద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడటం అనేది చాలా ధన్యత. అది మిస్ అయ్యామా చాలా లాస్. సో ఒక క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలనంటే, దేని బట్టి సంతోషించాలనంటే, ప్రభా రమ్ము. ఎప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలవు నిజంగా హార్ట్లో, అంటే ట్రబుల్ అవ్వకుండా నీ జీవితము పైన పరలోక రాజ్యాన్ని బట్టి ఉండాలి. అది నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మయందలే ఆనందం. అక్కడ అలాగూ నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు ఎప్పుడొచ్చినా కూడా ట్రబుల్ అవ్వు. ఈరోజు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ముఖ్యంగా రక్షణ పొందని వారు, మీరు ఇంకా ఆయన వచ్చిన దాకా కూడా బాప్టిజమే తీసుకోకపోతే, పేతురు చెప్తున్నాడు, ఇందాక మీరు చదివిన దాంట్లోనే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టుగా 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు ఇంకా రక్షణ పొందుతావని. ఆయన వచ్చిన దాకా కూడా నువ్వు రక్షణ తీర్మానం తీసుకోకపోతే నీకు పాప క్షమాపణ ఉండదు. ఇక నువ్వు కనిపెట్టవలసింది నిత్య దహించే అగ్ని కోసం. చాలా బాధ ఆ ప్లేస్. ఎందుకు ఆయన లేట్ చేస్తున్నాడు అంటే, నువ్వు రక్షణ పొందాలని. ఎవరు కూడా నశించకూడదు, ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు. పాపం వలన పతనమైన మానవుల్ని రక్షిస్తానికి మొదటిసారి ఆయన రక్షకునిగా వచ్చాడు. యేసు క్రీస్తు ఆయన నమ్ముకున్న వాళ్ళని పాపం నుంచి రక్షిస్తాడు. దేవుని చేత పంపబడిన, అభిషేకింపబడిన క్రీస్తు యేసు ఆయన రెండోసారి మళ్ళీ వస్తున్నాడు. ఈ రెండోసారి వచ్చేదాకే మొదటిసారి ఆయన వచ్చిన పర్పస్ నువ్వు ఎరగలేదంటే నీకు రక్షణలో మిస్ అయిపోతావు. అయితే రక్షించబడిన నీవు మొదటి రాకడ గురించే ఆలోచిస్తూ ఉండి అక్కడే ఉండిపోయి రెండవ రాకడ నువ్వు పునరుద్ధానుడై తిరిగి లేస్తావు. సిద్ధపడి ఉండాలి. రక్షించబడిన మనకు అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అపోస్తులైన యోహాను చెప్తున్నాడు చాలా సింపుల్గా, ప్రభువైన యేసు రమ్ము. ఎంత ప్రిపేర్ అయితే, నేను త్వరగా వస్తున్నాను అనగానే ఆయన హార్ట్ రమ్ము. మన హార్ట్ ఎక్కడుంది చెక్ చేసుకుందాం, సిద్ధపడతాం. ప్రభు మనకి ఈ విషయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ కూడా మెలకుని దయచేయను గాక. ఆమేన్.